భారతదేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కేఫ్ ఓన్లీ ఫర్ బాయ్స్. ఫుడ్ దొరకదు కానీ మనశ్శాంతి మాత్రం ఫుల్ గా దొరుకుతుంది. ఈ ఫర్ పారడైజ్ బిర్యానీ పాయింట్, దమ్ బిర్యానీ పాయింట్, దమ్ బిర్యానీ పాయింట్. ఇక్కడ దమ్ బిర్యానీ, పారడైజ్ బిర్యానీ పాయింట్, దమ్ బిర్యానీ పాయింట్. దమ్ బిర్యానీ తిని దుమ్ము లేపండి. కొంచెం టైం పట్టింది అంటే పైన రైస్ లెగ్ పీస్ లోపల ఉంటుంది కదా, టైం పట్టింది బయటికి రావడానికి. ఓకే, ఈసారి క్లారిటీగా మళ్ళీ టేక్ 2. పారడైజ్ బిర్యానీ పాయింట్, దమ్ బిర్యానీ పాయింట్, దమ్ బిర్యానీ తిని దుమ్ము లేపండి. చెప్పడంలో కూడా ఒక స్టైల్. థ్యాంక్ యూ సో మచ్. రాయలసీమ రుచులు నాటుకోడి పులుసుతో రాగి సాగడి తింటుంటూ ఉంటుంది. ఏ వార్తల్లోని ముఖ్యాంశాలు? ఈస్ట్ గోదావరి రుచులు కాకినాడ కాజా లబ్జు ఉంటది. ఐఎస్ ఫర్ సూలూరుపేట రొయ్యలు మనుషుల కంటే ఎక్కువ పౌరుషం. మనుషుల కంటే ఎక్కువ నాకే తెలుసంటే మనిషి కాదా? ఇంకో ఎస్ ఫర్ సత్తెనపల్లి శుద్ధపప్పు తింటే మాకు ఫుల్ పక్కన వాళ్ళకి స్మెల్. ఓకే, వెల్ డన్, సూపర్. సుబ్బారావు ఏం చేశాడంటే ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, బాగుందని ప్రపోజ్ చేశాడు. అసలు నువ్వు లేని జీవితం లేదన్నాడు, అసలు అద్భుతం, నువ్వు కళాఖండం, నువ్వు నా భూతం, నా భవిష్యత్ అన్నాడు. వెంటనే అమ్మాయి పడిపోయింది. అమ్మాయికి రాలి, అమ్మాయిలందరూ అంతే కదమ్మా. సడన్ గా ఒక రోజు పొద్దు నుంచి కనపడడం మానేసి అమ్మాయి ఎతికింది ఎక్కడా కనపడలేదు. వారం అయింది, 10 రోజులు అయింది, 20 రోజులు అయింది, మనం రాలా. ఏమైపోయాడు, జంప్ జిలాన్ మనోడు క్యాండిడేట్ జెండా పాతేశాడు అనుకుంది. తీరా చూస్తే రోజు గిఫ్ట్ బాక్స్ తీసుకుని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయా అది ఇదని పిచ్చ కొట్టింది అమ్మాయి. కాదు, మీ బర్త్డే అని గిఫ్ట్ కొనడానికి వెళ్ళాను నేను. అంటే గిఫ్ట్ నా బర్త్డే అయితే ఆల్రెడీ 15 రోజులు అవుతుంది, ఇప్పుడు గిఫ్ట్ కాదు అసలు ఎక్కడికి వెళ్ళాను నిజం చెప్పాను. లేదు 20 రోజులు ఆల్రెడీ నేను గిఫ్ట్ కొన్నాను, డబ్బులు డ్రా చేయడానికి లైన్ లో ఉంచున్నాను, లైన్ లో బయటికి రాగానే గిఫ్ట్ కొన్నాను. ఆ నవ్వాలి మరి, ఎడిటింగ్ లో వేసుకున్నామని. వెరీ గుడ్ అన్న, మంచి సార్ వైట్ వేసుకోండి సార్, మళ్ళీ నవ్వండి సార్ అందరూ. అబ్బా, ఇది శివంతా వేసుకుంటాం. సో ఇలాగా ఎవరికోసం బాగా వెయిట్ చేసి బాగా కాలి పిచ్చ కొట్టిన సిచ్యువేషన్ ఉన్నాయా? ఎగ్జామ్ హాల్ లో పక్కన చీటీ పెట్టాడు, చూపిస్తాడేమో ఏదో చూసి టీచర్ కి 1 వీక్ ఇచ్చి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయా. వెరీ గుడ్ అమ్మా, అయితే మనకే ఉండాలి, లేదా వాడు కూడా ఉండకూడదు. నెక్స్ట్, అన్నయ్య మీ పెళ్లి కోసం ఎదురు చేస్తున్నాం. అప్పుడే పెళ్ళ టాకింగ్, చైల్డ్ మ్యారేజ్ ఇస్ ఇల్లీగల్. చిన్నప్పటి నుంచి స్టేట్ ర్యాంక్ కోసం వెయిట్ చేస్తే కనీసం క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కూడా. ఎగ్జామ్ లో పక్కకు మంచి పోరు పడుతుంది అని చాలాసే వెయిట్ చేసినాను. ఏం క్రాస్ కింద సైడ్ కింద మళ్ళీ ఏమైందంటే జరసేపు తర్వాత వచ్చింది ఒకడు, ఆడు పోరి కాదు గేయానా. నీకు ఎలా తెలిసింది? బాయా గేయాని మాట్లాడింది. ఎట్లా ఏమన్నాడు? ఏం బాయా నేచురల్ గా వచ్చింది. ఇదేంటి ఇష్టాను? ఒక లైన్ పాడు. వద్దు, మరి తెలిసిపోద్ది, వేరే దాని పాడు. తగే దండాన హృదయ లయన జతుల కిల్లాన. ఎంకరేజ్మెంట్ కావాలి నాకు. ఆడవుల్లాడు పైన పాడుతానంటాడు. చూసారా, ఇందాక సాంగ్ సరిగ్గా కుదరలేదు, ఇది బాయ్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేపి అనుకుంటే వేరే గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయారు. లక్కీ ఫెలో. వార్తల్లోని ముఖ్యాంశాలు. నన్ను రెస్టారెంట్ రమ్మంది భయ్యా, మా లవరు 1 o'clock రమ్మంది. వెయిట్ చేసి 3 o'clock ఏం చేస్తుంది అబ్బా అని తీసుకెళ్తే అద్దె ముందు కూర్చుని మేకప్ వేసుకుంటుంది. ఇంకా అయిందా అంటే ఇంకో 5 minutes అంటుంది. నువ్వు ముందు రోజు చెప్పాలి. అప్పుడు
ఆ చెప్పి 3 days అవుతుంది భయ్యా. సినిమా థియేటర్ లో లైట్ ఆఫ్ చేస్తారని వెయిట్ చేసి ఇరిటేట్ అయ్యారు. ప్రదీప్ అన్న నీ పెళ్లి కోసం వెయిటింగ్. వదిన ఇప్పుడు చూపిస్తాను. నాకు కనపడగానే నీకు చూపిస్తానన్నా. నాకు కూడా ఇంకా కనపట్ల. లేదా మనందరి కోసం ఇప్పుడు తిని డాన్స్ చేయబోతున్నా. ఇప్పుడు నువ్వు ఒక హీరోయిన్. యాక్షన్. సో ఇతను డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాక ఇంకోళ్ళు కూడా రిధం ఉంది కాబట్టి మన ఈ టాలెంట్ అల్టిమేట్ డాన్స్ కాంపిటీషన్ లో గెలిచే విన్నర్ ఎవరు? గ్రాండ్ ఫినాలేకి వచ్చిన మరో కంటెస్టెంట్ పవన్ బ్రో. ఇద్దరి మధ్యలో ఎవరు విన్నారో చూద్దాం. పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతాడు. పూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతాడు. ఇట్స్ ఎ టఫ్ కాంపిటీషన్. ఎలా జడ్జ్ చేయాలో తెలియట్లేదు. ముందు ఇంకో 4-5 పెర్ఫార్మెన్స్ తర్వాత డిసైడ్ చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ హాల్లో ముందు రోజు ఎగ్జామ్ చూపిస్తా అని వెయిట్ చేపించి తీరా చూసే టైం అయిపోయింది. నేను ఫెయిల్ అయింది. మీరు రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు? రోజు మొత్తం చేసి అందుకే పెరగడం అయిపోయింది. మా బయాలజీ టీచర్ డౌట్స్ చెప్తా అని చెప్పి వెయిట్ చేపించి 2 days అయింది. ఆయన చెప్తలే. ఫిజిక్స్ టీచర్ తో చెప్పించుకున్నా. కాదు, 1 month నుంచి అయిపోయింది కదా విషయం. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఫస్ట్ నెక్స్ట్ రోజు వైఫ్ కోసం వెయిట్ చేస్తుంటే పంతులు ముహూర్తం బాగాలేదు అని చెప్పి. ఎప్పుడు జరిగింది ఇది? మొన్న అడిగానని చెప్పు. సరే. బాయ్ ఫ్రెండ్ కాల్ కోసం వెయిట్ చేస్తే కంపెనీ కాల్ వచ్చింది. ఇరిటేట్ అయిపోయా. అందుకే ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ కంపెనీలోనే ఎత్తుక్కోవాలి. ప్రదీప్ నన్ను చూస్తాడేమో అని మేకప్ వేసుకొని వస్తే నన్ను చూడట్లేడు. ఆడవాళ్ళ కోసం చిన్న సామెత. ఒక 5 members గర్ల్స్ ని ఒక రూమ్ లో వేసి లాక్ వేస్తే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడానికి ఒక 1 year కూడా సరిపోదు. 1 year తర్వాత లాక్ ఓపెన్ చేస్తే ఆగవా ప్లీజ్ ఇంకో 5 minutes కావాలి అని అడుగుతారు. ఏం మాట్లాడుకుంటారు మీరు? ఆడవాళ్ళ స్టోరీ అంతా ఉంటది. అదే ఏం మాట్లాడుకుంటారమ్మా? అది చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు చూడు మాట్లాడుకుంటా. ఏ మా వాడు అలా ఉంటాడే, ఏ మీ వాడు ఇలా ఉంటాడే. మా బాయ్ ఫ్రెండ్ రీఛార్జ్ చేపిస్తా అని వెయిట్ చేసి నేనే వేరే బాయ్ ఫ్రెండ్ చూసుకున్నా. ఒక రీఛార్జ్ అతని జీవితాన్ని మార్చారు. నా బర్త్డే రోజు నా బాయ్ ఫ్రెండ్ విషెస్ చెప్తాడేమో వెయిట్ చేసి ఇరిటేషన్ వచ్చి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటాను మీ కొడుకు మోసం చేసిందని చెప్తా. అలా అమ్మడే అని చెప్పుంటే ఆడి జీవితం బతుకుపాలు కాకుండా ఉండేది కదమ్మా.
వెరీ గుడ్, థ్యాంక్ యూ. వీళ్ళు ప్రసాదానికి లైన్ లో నుంచి ఉంటే ప్రసాదం మన దగ్గరకు వచ్చే వరకు అయిపోతే ఇరిటేటింగ్ ఉంటుంది. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు పంది గురించి చెప్పండి, వాటి అందాల గురించి చెప్పండి సార్. ఆ పని నల్లగా ఉంటుంది, లావుగా ఉంటుంది, పొట్టి ఉంటుంది, మూతి ఎట్లా ఉంటుంది? మూతి వంకర ఉంటుంది, 4 కాళ్ళు ఉంటాయి. మూతి ఎలా ఉంటుంది? పౌచ్ అంటే ఏంటి? సెల్ఫీలు దిగేటప్పుడు అమ్మని పెడతారు అలానా? లేదమ్మా, అందరూ ఒకసారి పౌచ్ పెట్టండి. కరెక్టే, కూర్చో. వైన్ షాప్ దగ్గరికి వెళ్తే ఫుల్ బాటిల్ ఇవ్వమంటే ఆడ ఆఫ్ ఇచ్చేసి పంపించినప్పుడు ఇరిటేట్ గా ఫీల్ అవుతా. అయ్యో, అప్పుడు ఏం చేయాలంటే ఇంకో ఆఫ్ తీసి అక్కడ తాగాను. మా బాయ్ ఫ్రెండ్ త్వరగా కాల్ చేసి త్వరగా రా నీకు ఒకటి ఇవ్వాలి అంటే కిస్ ఇస్తాడేమో అనుకున్నా, కానీ కిస్ మీ చాక్లెట్ ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏమిటో. అందుకే నేను వేరే అబ్బాయికి హగ్ ఇచ్చిన.